హాయ్ అండి అందరికీ. నేనైతే మజ్జిగ మిరపకాయలు చేస్తున్నాననమాట. వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది చిన్న వీడియోనే చూడండి. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా బాగా వచ్చినాయన్నమాట. చాలా బాగా వచ్చిన తర్వాత నేనైతే వీడియో చేసి మీకు పెడుతున్నాను, యూజ్ అవుతుందేమో అనేసి. నేనైతే ఒక అర్ధ కేజీ కంటే కొంచెం తక్కువ ఉన్న మా పొలంలో పండిన మిరపకాయలు ఇవి కడిగేసి నీట్గా తుడిచేసి పెట్టుకున్నాను అనమాట. తడి ఉన్నా కూడా ఏం పర్లేదు, కానీ తడి తుడిస్తేనే మంచిది. ఎందుకంటే తడి ఉన్న ఎందుకు పర్వాలేదంటే మనం ఎలాగో మజ్జిగలోనే కదా ఊరబెట్టేది, అందుకే చెప్తున్నాను. ఇంకా మిరపకాయ తీసుకొని పైన కింద కొంచెం గ్యాప్ ఉండేటట్టుగా మధ్యలోకి అయితే నేను ఓపెన్ చేస్తున్నాను అనమాట. చాలామంది అయితే పూర్తిగా 2 భాగాలు అయితే చేస్తారు. దానికంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పూర్తిగా 2 భాగాలు చేస్తే అంత బాగా అయితే ఉండవన్నమాట. విత్తనాలు అన్నీ రాలిపోతూ ఉంటాయి. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇంకా నేను దాదాపు ఇవి ఒక అర్ధ కేజీ మిరపకాయలు అనుకున్నాము. ఒక గ్లాసు మజ్జిగ అయితే తీసుకున్నాను. అటు అటు చాలా చిక్కగాను కాదు, ఇటు పల్చన కూడా లేదు. అన్ని అలా అయితే మజ్జిగ తీసుకున్నాను. ఇంకా వాటికైతే ఒక చిన్న సైజు నిమ్మకాయ అయితే తీసుకున్నాను నేను. ఇంకా నిమ్మకాయ అయితే పిండుతున్నాను చూడండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయమని రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఫ్రెండ్స్. నేనైతే అర్ధ కేజీకి అయితే ఒక హాఫ్ నిమ్మపండు అయితే తీసుకున్నాను. ఇంకా ఉప్పు, కొంచెం రాళ్ళు ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఇంగువ మీ ఇష్టం అండి, మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే వేయలేదనమాట. ఇంకా నిమ్మ ఇంకా మా ఆయన అది కూడా వేసేయి అంటున్నాడు. అందుకనేసి వద్దులే, ఎక్కువ వేస్తే బాగుండదు, అది పులిపే ఇది పులిపే కదా అనేసి నేనైతే ఇంకా పిండిందే మళ్ళీ ఇంకోసారి అలా పిండాను. ఇదైతే ఒక రోజంతా నానాలి. ఈరోజు నేను 10 గంటలకి ఇలా ప్రాసెస్ చేసి పెట్టినాను అనుకో, నెక్స్ట్ డే 10 వరకు ఇలా మజ్జిగలో నాననివ్వాలి. గాలిపోకుండా ఒక మూత అయితే పెట్టుకోవాలి. అందులో గాలే కాదు ఏది కూడా పడకుండా. మనం వేరే స్టీల్ కాకుండా వేరే ఏదైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఒక రోజు అంతా నానిన తర్వాత నేను నెక్స్ట్ డే తీసేసి, ఆ క్లిప్ అయితే మిస్ అయింది, నెక్స్ట్ డే తీసి ఎండబెట్టి మళ్ళీ ఒక రోజంతా మళ్ళీ మజ్జిగలో నానేటట్టుగా ఆల్రెడీ ఎండినాయి ఒకరోజు, మళ్ళీ మజ్జిగలో ఇంకొక రోజు మళ్ళీ నానేస్తున్నాను. ఇలా నానేస్తే మజ్జిగలో బాగా ఊరి మజ్జిగ బాగా పడుతుంది మిరపకాయలకి అనేసి. ఇది సెకండ్ డేది అనమాట నేను చూపిస్తున్నది. అంటే ఒక రోజు అంతా మజ్జిగలో నానిన తర్వాత నెక్స్ట్ డే ఎండబెట్టి మళ్ళీ మజ్జిగలో నానబెట్టినాను అనమాట. మళ్ళీ నెక్స్ట్ డేను ఆరబెడుతున్నాను. చాలా 2 రోజులైతే. నెక్స్ట్ డే ఆరిన తర్వాత మనకి ఇష్టం ఉంటే మళ్ళీను వేసుకోవచ్చు. థర్డ్ డే కూడా మళ్ళీ ఎండకి తెచ్చి మళ్ళీ మజ్జిగలోకి వేసి పెట్టుకోవచ్చు. వద్దనుకుంటే 2 డేస్ పెట్టుకుంటే చాలన్నమాట. ఇలా చేసినాను. నేనైతే ఆల్రెడీ కొన్ని అంటే పండు మిరపకాయలు ఉండేవి కూడా తీసుకున్నాను. అవి కూడా బాగుంటాయి అనేసి, అందుకే అలా ఎర్రగా కనిపిస్తున్నాయి. ఇంకా థర్డ్ డేకి ఇలా వచ్చినాయన్నమాట. మనం ముట్టుకుంటూ ఉంటే సౌండ్ వస్తున్నాయన్నమాట. చూడండి, ఇంచుతుంటే సౌండ్ వస్తున్నాయి. ఇలా ట్రై చేయండి. ఇంకా అంతే. వీటిని మనం ఒక బాక్స్లో స్టోరేజ్ చేసుకొని కుదిరినప్పుడల్లా నూనెలో వేసుకుంటే చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.